హలో హలో యూట్యూబ్ యూజర్స్, ఇవాళ మనం చూడబోయేది హైత్వే సెటప్ బాక్స్ ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలనేది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేయాలి అనేది చూడండి. ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ హైత్వే సిక్ రిమోట్ తీసుకోండి. ఇందులో మినో ఉంది కదా, ఆ మినో బటన్ ప్రెస్ చేయండి. మినో బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు లిస్ట్ వస్తుంది. ఇలా సెట్టింగ్స్ అని చెప్పేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత మీకు ఫ్యాక్టరీ రీసెట్ అని వస్తుంది. ఇది డబల్ ఓకే కొట్టిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ ద పిన్ నెంబర్. పిన్ నెంబర్ వచ్చేసి 4321. దాని తర్వాత 4 టైమ్స్ ఓకే నొక్కండి. 1 2 3 4 టైమ్స్ నొక్కిన తర్వాత మీకు ఫ్యాక్టరీ రీసెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందరు అనుకుంటారు మనం బాక్స్ హ్యాంగ్ అవుతుందని చెప్పేసి. మన సెటప్ బాక్స్ మొత్తం బ్లాంక్ వస్తుంది అనుకో. ఆ బ్లాంక్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఓకే, బాగానే ఉంటుంది. అవుతుందండి, ఒక 2 minutes వెయిట్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఇది ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు ఇలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఇది ఎప్పుడంటే మనకు 24 hours ఆన్, మనం సెటప్ బాక్స్ ఆన్లో పెడతాం కదా, అది ఆన్లో పెట్టినప్పుడు బాక్స్ హ్యాంగ్ అనేది కొద్దిగా అవుతుంది. హ్యాంగ్ అయినప్పుడు మీ సాఫ్ట్వేరు అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. ఇప్పుడు వస్తుంది చూడండి. వెయిటింగ్ ఫర్ CNET అని వస్తుంది. వెయిటింగ్ ఫర్ NIT అని వచ్చింది. వెయిటింగ్ ఫర్ NIT వచ్చిన తర్వాత ఇంకా లోడింగ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఓకే నొక్కాలి. మళ్ళీ ఓకేనే, మళ్ళీ ఓకే, లాంగ్వేజ్ కూడా ఓకే, సెట్టింగ్స్ ఓకే, ఓకే. దాని తర్వాత ఛానల్స్ వచ్చేస్తాయి. ఇదండి మనం వాళ్ళ హైత్వే సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేయాలి చూస్తుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్. ఈ నా ఛానల్ లేటెస్ట్ పెట్టాను, రాజు అని చెప్పేసి. ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. థ్యాంక్ యూ.